మామూలు కొట్టాడు అభివృద్ధిగా సమాజాన్ని ముందుకు సాగమని భావించిన చంద్రబాబు దేశానికి ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిరంతరంగా లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే ముఖ్యంగా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన అడుగడుగున కార్యకర్తలతో ప్రజలతో మమేకమై వారికి బాగా దగ్గర గుండె అపక్షాలంటే నిమిషాల్లో నెరవేరుతుంది. సొంత ఖర్చుతో ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారంటే అది ఆపదలో ఉన్నారని ఒక్క మెసేజ్ పెడితే చాలు. పార్టీ సంక్షేమ విభాగం నుండి మొదలుపెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి వరకు తన పరిధిలో వీలైనంత సాయం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం ఎన్టీఆర్ డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం డాక్టర్ నవన లోకేష్ గారి నాయకత్వం డాక్టర్ నారా లోకేష్ గారి నాయకత్వం ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నాయకత్వం
జరగండి అప్పు పదండి పదండి ఆయన స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు అది ఆలోచించి ప్రజలకు పూలు గుడ్డ నినాదంతో ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిలబడి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు సేవ చేసే విధానంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభివృద్ధి అనే నినాదంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి చారిత్రతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందింది. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏ పార్టీ ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ రోజు మన రాష్ట్రము ఇంకా ముందుకు సాగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు గూడూరు పట్టణంలో తెలుగుదేశం కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని నిర్మించి సుమారు 90 రోజుల్లోనే ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకొని సీఎంగా నిజంగా పార్టీని ముఖ్యమంత్రిగా రావడంలో 90 రోజులు అంటే ఈ ప్రపంచంలో ఆయన ఒకరికే అది సాధ్యమైంది. అటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 20 సంవత్సరాలుగా ఈ పార్టీని రామారావు పెట్టినటువంటి ఆనాడు ₹2 రీవైతే ఆయన పెట్టినటువంటి స్త్రీలని రాజకీయాల్లో కానీ వాటిలో కానీ ఆస్తులో కానీ సమాజం కానీ బీసీలకి స్థానిక సంస్థలు కానీ తీసుకుని వచ్చి పెట్టినటువంటి పెట్టే ఈ రోజు అందరం అనిపిస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ నాయకులు చెప్తుంటారు మేము చేసాం మీరు చేసింది కాదే ఏదైనా సరే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన దాన్ని ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు విప్లవం నుంచి బయటకు వచ్చి ఈ రోజు మేము సమాజంలో తిరుగుతున్నాం అనే నినాదంతో మొన్న 5 ఏళ్ళు మనం చూసాం. కొంత వ్యవస్థను పెట్టుకొని మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. అట్లా కాకుండా మీకు మీరే అనే విధానంతో మీరే సమాజంలో తిరగాలి, మీరే చేసుకోవాలని ప్రతి ఇంటిలో ఉన్నటువంటి
ఏర్పాటు చేసినటువంటి మా ప్రీతం శాసనసభ్యులు మాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు కిరణానికి మరియు మండల పార్టీ అధ్యక్షుడికి, సీనియర్ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. మేము తెలుగుదేశం పార్టీలో సభ్యుడైనందుకు చాలా గర్వంగా ఉన్నాము. ఎందుకంటే కేవలం ఒక పార్టీ కార్యక్రమాలు కాకుండా మా యొక్క సంక్షేమాన్ని కూడా మా అంటే కార్యకర్తలందరి యొక్క సంక్షేమాన్ని వారి యొక్క బాగోగులను చూసుకునే ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమని గర్వంగా మేము చెప్పుకున్నాము. ఎందుకంటే కేవలం మేము 100 రూపాయలు కడితే 100 రూపాయలకి ఈ కార్డు ప్రింటింగ్ కూడా తెలిపారు 100 రూపాయలు. కానీ అలాంటిది మాకు బ్యాట్తో పాటు ఇస్తూ సంపూర్ణమైన భరోసా, ఎప్పుడైనా ప్రమాదం శాతం నడిచినా 5 లక్షల రూపాయలు ప్రమాదం చేస్తూ కార్యకర్తలు ఆలోచించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకుంటూ ఈ పార్టీ 43వ సంవత్సరంలో ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క వయసులో బాధ్యతాయుతమైన వయసు 40 సంవత్సరాలు. అంటే ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం బాధ్యతాయుతమైన స్థానంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అక్కడ నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు, అదేవిధంగా మా యొక్క శాసనసభ్యుల యొక్క సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మేమందరం కూడా ముందు సాగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 43వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో మా సునీలన్ గారి ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాది తీసుకొని అలా సంబరం చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది పేదల బడుగు బలహీన వర్గాల పునాదులపై ఏర్పాటైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని స్థాపించి ఎన్టీఆర్ గారు మహిళలకు ఎన్నో అవకాశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని మరి మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళలు పేదరికం నుంచి బయటకు రావాలి అని ఒక డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన ద్వారా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళలను ఒక రాజకీయ నాయకులుగా, ఒక వ్యాపారవేత్తలుగా ఈరోజు ప్రపంచంలోనే అన్ని రంగాల్లో కూడా మహిళలు 50% ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీకే సాధ్యమని, ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేము మహిళలు అందరం కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గంలో మా సునీలన్న ఆధ్వర్యంలో సునీలన్న దగ్గర మేము మహిళలు ఎంతమంది పనిచేస్తున్నామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా అన్న నోటు వెంట మొదటి వచ్చేది మా మహిళలు అనే మాటే. అన్న మీరు మా మీద ఉన్నటువంటి అభిమానానికి మేమంతా కూడా మీకు కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా మీ అభిషేకాల్లో మీ అండతో మేమందరం ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశతో మీరు ముందుకు మమ్మల్ని ఇంకా తీసుకెళ్తారని ఆశతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. శాసనసభ్యులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలుగురు అడుగుపాట్లు చేయడంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్న సంతోషంగా ఉంది. తెలుగుదేశం గురించి చెప్పాలంటే మనం క్రీస్తు సేవ, క్రీస్తు పూర్వజనాలు తెలుగుదేశం పుట్టినందుకు తెలుగుదేశం తర్వాత రాష్ట్రం నడిపిస్తుంటే ఎంతో అభివృద్ధి పొందినట్టుగా వస్తుంది. ఎందుకంటే దొరలు పటేల్ పట్టణ వ్యవస్థలు వెలుగుతున్న సమయంలో జాతీయ పార్టీలు రాజ్యం చేస్తున్నప్పుడు మహనీయుడు గొప్ప నాయకుడు సినీ రంగంలో నలుగురు మారాలన్నటువంటి నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం, తన ఆదరించిన సినీ అభిమానుల కోసం ఏదో చేయాలని ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆయన ఆలోచనలు పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 82వ సంవత్సరం మార్చి 22వ తేదీన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసంగా అనాలిసిస్ చూస్తూ ఆయన తర్వాత కాలంలో ఇప్పుడున్నటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పథకం నడుస్తుందని కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న గమనించాలో లేదో మన నాయకుడు పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ మనకంటే 100 రెట్లు ఆయనకి స్వాగత సహకారాలు చేసి అక్కడ నుండి ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, ఈ
అదేవిధంగా మసీదులకు సంబంధించి ఏదైనా రోజుల విమానానికి చిత్రపత్రాలు ప్రధానంగా భారతదేశం ఏర్పాటు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీ చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నాయకుల ద్వారా నారా లోకేష్ బాబు గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి కోరుకుంటూ మన ఊళ్ళో అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి మన నాయకులు శ్రీనివాస్ గారు కూడా మన ప్రధాన ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదేశాల మేరకు
ఏం మళ్ళీ ఒక వాయిస్ తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బిల్లు చంద్రబాబు గారిని సందేశం కూడా తెలుగుదేశం పార్టీ 6వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1952 ఫిబ్రవరి 29న నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్లోని వరంగల్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని అతి కొద్ది మందితో అజెండాతో ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు తెలుగు వాళ్ళన్నా తెలుగు జాతి అన్న ఢిల్లీకి చాలా చీప్గా కనపడేది. తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళని గుర్తించే సందర్భమే లేదు. ఎవరు పోయినా మద్రాసి అని పిలిచే పరిస్థితి ఆ రోజు లేదు. ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రులకైతే ఆంధ్రప్రదేశ్లో నెలకు ఒక సీటు పంపించి ముఖ్యమంత్రుల్ని మార్చే పరిస్థితి లేదు. కడుపు మంటలో నుంచి బాధల నుంచి అవమానం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం. ఇవన్నీ గమనించిన అప్పుడు సినీ రంగంలో ఒక వెలుగు వెలుగుతున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర ప్రజలకు జరుగుతున్న అవమానాన్ని మనసులో పెట్టుకుని ఆంధ్ర జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లో ఆయన
ఈ సంవత్సరం రోజుల్లో ఇప్పుడే మన మహిళ మా దేవమ్మ కూడా చెప్పింది మీకు పెన్షన్ 4,000 పెంచాము, అలాగే గ్యాస్ సిలిండర్ ఇచ్చాము, అలాగే వచ్చే నెల నుంచి మే నుంచి తల్లికి వందనం అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు మన బాబు గారు చెప్పారు. మీరు కూడా ఎలక్షన్స్ లో ఇంటికి దాన్ని ప్రచారం చేశారు. అది కూడా
ఈ కాన్స్టిట్యూన్సీలో. అలాగే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాదాపు 32,000 పెట్టి ఒక చుట్టి నిర్మించేదానికి కూడా రోజుల్లో మంజూరు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో విలేజ్లో ఏ అవసరం అన్నింటి కూడా ఎంజాయ్ చేసుకునే నిధులు చేస్తూ ఉన్నాం. అలాగే వాటర్ ట్యాంకులు కూడా మన ప్రణాళికతో ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే 102 కోట్లు ఊళ్ళో మున్సిపాలిటీకి శాంక్షన్ అయింది. అంటే పైప్ లైన్ లేదు. విషయం ఏంటంటే గూడూరు పై ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. గతంలో అయితే 200 సార్లు ప్రతిరోజు పైప్ లైన్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలు కిందన్నా మా నాయకులు మా కమిషనర్ గారు సహాయ సహకారాలతో మొత్తం లీగల్ని కట్టాం, పైప్ లైన్ మార్చాం. ఇప్పుడు ఎక్కడ కూడా అంత తేలిక నీళ్ళు లీక్ అవ్వడం లేదా ఆగిపోవడం ఈరోజు వచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ధైర్యంగా చెప్తాం. అలాగే ఈరోజు ఏంటంటే 2 కోట్ల నీళ్ళు అందించడానికి కెపాసిటీ వచ్చింది. అయినా ఆలోచిస్తున్నారు. అది త్వరగా ప్లాన్ చేసి 2 కోట్లు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా టౌన్లో ఉండడం కూడా తెలియజేస్తున్నాం. అలాగే దాదాపు టౌన్లో కూడా రోడ్డు కూడా 5 కోట్లతో ప్రపోజల్ పంపించాం. అది కూడా నెక్స్ట్ మంత్ నీళ్ళు అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా రోడ్డు కూడా వేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన రాజ్యసభ సభ్యులు వేద మసాలా కూడా వాటర్కి స్కేల్ సిటీ ఉంటుంది. నేను నా నిధుల నుంచి కూడా మీకు సహాయం చేస్తాను. ప్రతి ఎస్టిమేట్ చేసి కూడా పంపించాడు. అది కూడా టౌన్లో కానీ విలేజ్లో కానీ వాటర్ కోసం ఎస్టిమేట్ చేస్తున్నాం. అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. మనస్ఫూర్తిగా వేద మసాలా గారికి ధన్యవాదాలు చెప్పడం అవసరంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం. ఒక మంచి మనసుతో ఒక మంచి ప్రణాళికతో అందరం పనిచేస్తున్నాం. కాబట్టి ఇదే ఊపిని కొనసాగించండి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అందరూ గెలవాల్సిన పరిస్థితి ఉంది. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో విలేజ్లో కూడా చెప్తున్నా, మీరు లోకల్ గా సర్పంచ్ని, ఎంపీటీసీని, డెప్యూటీసీని పోగొట్టుకుంటే మళ్ళీ మీరందరూ కూడా ఇబ్బంది అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఊళ్ళలో గ్రూపులు పెట్టుకుంటే నష్టపోయేది పార్టీ. మీరు గ్రూపులు పెట్టి నా దగ్గర రావద్దు. మీరు పార్టీలో చర్చలు ఉంది, దాని ప్రకారం మనం పోవాలి. పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, పార్టీ కార్యదర్శి ఉంటాడు, అలాగే అక్కడ జిల్లా కమిటీ ఎవరు ఉంటారు, రాష్ట్ర కమిటీ ఉంటుంది. ముందు వాళ్ళతో మాట్లాడి మేము చేసుకోవట్లేకుండా మొత్తం ఎమ్మెల్యే దగ్గరపోవాలి, ఎమ్మెల్యే చేస్తారంటే జరిగే పని కాదు. లోకల్గా మీరు నాయకులతో బాగుంటేనే మీరు ఇక్కడ నేను పనులు చేస్తాను. మీరు నాయకులతో బాగుంటున్న లోకల్గా నాయకులు చెప్పి నా దగ్గరికి వస్తే మాత్రం నేను పని చేసే తరగదని చెప్పి అందరికీ పేరు పేరుగా నేను తెలియజేస్తున్నాను. మన పార్టీలో కన్సెషన్ ఉంది. మన పార్టీ ప్రెసిడెంట్ ఒక ప్రోటోకాల్ ఉంది. పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మీరు వచ్చి ఇక్కడ వచ్చి నాకు చెప్తే ఇదే పరిస్థితి లేదని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీకైనా కావాలంటే అడగండి. అడగకుండా అక్కడ దగ్గర నుంచి అంటే మీ మాటలు కూడా వేరే ఉన్నాయి. ఫోన్లో మాట్లాడే మాటలు కూడా ఏదో మీ సొంతం ఉన్నట్టు మీకేదో మేము ఎమ్మెల్యే కూర్చో లేక మీరు మాట్లాడుతున్నారు. మంచి పద్ధతి కాదు. మీరు ఎవరు కూడా అర్థం మాట్లాడు. కానీ మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు మీ భాష చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు ఆ భాష మార్చుకోమని చెప్పి ముఖ్యంగా మహిళలకు తెలియజేస్తున్నాను. భాష మార్చుకొని మాట్లాడవలసిందిగా రిపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి పార్టీ ఒక కుటుంబం అందరూ అన్నదమ్ములాగా అక్కడ ఉన్నారు తప్ప ఇక్కడ ఒక కుటుంబంలో మేము ఎక్కువ మేము తక్కువ అనేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో మన పార్టీని బలోపేతం చేసి అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర దయ వల్ల ఆ యేసుప్రభు దయ వల్ల అలా దయ వల్ల ఇంకా 3 ఏళ్ళు ఆయన బతకాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడపాలని చెప్పి అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి మా లోకేష్ బాబు గారికి కూడా ఆ యొక్క దేవుడు యొక్క పూర్తి సహాయ సహకారాలు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. నిన్నే మా గట్టి మాలాటి అధ్యక్షులు నిన్న రంజాన్ సంబంధించినటువంటి ఇఫ్తార్ కూడా ఇచ్చాం. కానీ మా వాళ్ళు అందరూ అటెండ్ అయ్యారు. సంతోషం. ఎందుకంటే చాలా మంది ముస్లింలు నా గెలుపు కోసం పార్టీని కూడా క్రియేట్ చేశారు. ఆ కృతజ్ఞత ముస్లింస్ దగ్గర ఈరోజు టౌన్లో ప్రతి మసీదులో కూడా కొంతమంది ముస్లింస్ సునీల్ కుమార్ గెలవాలా, గూడూరు గెలవాలని చెప్పి ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు సువర్ణ హస్తాలతో ఈ యొక్క ఉగాది
పంచాంగాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. పక్కరండి వెనక్కి రండి.